ఎన్నెన్నో జన్మల గాలు లేకున్నా నా పైన రాముడు పతి కాగలనడియేనా ఆనాడు అబ్బో ఇది చాలా బాగుంది. హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ 2023కి ఇదే లాస్ట్ వీడియో, కానీ ఇది 2024లో అప్లోడ్ చేయబోతున్నాను. మా 31st ఈవినింగ్ ఎలా ఉంటుంది, ఆ రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటాం, పార్టీ ఎలా ఎంజాయ్ చేస్తాం, మా ఇంటికి ఎవరెవరు వచ్చారో మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఇంకొంతమంది కూడా వస్తున్నారు. మేము ఏమేం గేమ్స్ ఆడుకుంటామో అంతా ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో కొత్తగా ఎవరైనా చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఉంటుంది ఇందులో. సో 31st మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ బయట చేసాము, ఎందుకంటే ఈవినింగ్ చాలా వండాల్సిన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి. సో ఈ బ్రేక్ఫాస్ట్ పని పెట్టుకోలేదు, చక్కగా బయట కూర్చొని మాట్లాడుకొని చక్కగా తినేసి అండ్ ఇంటికైతే రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వాకబుల్ డిస్టెన్స్లోనే ఆ రెస్టారెంట్ ఉంది మాట. అండ్ జున్నుగడ్ వేషాలు చూసారా, ఇంకా వాళ్ళ నాన్నతో ఇంకా వాళ్ళ మావయ్యతోని. ఎక్కువ మందికి వండాలి కాబట్టి కాళ్ళు నొప్పి వస్తాయని చెప్పి స్మార్ట్ వర్క్ చేద్దామని సిలిండర్ కింద పెట్టుకొని చక్కగా కూర్చొని వండుకుందామని ఈ ప్లాన్ వేసి, అండ్ ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఈవినింగ్కి డిన్నర్ ప్లాన్స్ కూడా అన్నీ నానబెట్టుకోవడాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే నేను బిర్యానీకి బాస్మతి రైస్ నానబెడుతున్నాను అనమాట. బాగా నానితే మనకి మెతుకు చాలా పెద్దదిగా వస్తుంది, అందుకోసమని నానబెడుతున్నాను. అండ్ మమ్మీ ఇంకా పక్కన చపాతీ పిండి కలిపేస్తున్నారు అనమాట, ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్లో రోటీ కూడా పెడదామని నా ప్లాన్ అనమాట. కొంచెం బిర్యానీ కొంచెం రోటీ అలా పెడదాము అని. డిన్నర్కి డిస్పోజల్ ప్లేట్స్ ఇవి తెప్పించానమాట, గిన్నెలతోమే ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి. ఈ వీడియో అయితే కొంచెం లెందీగానే ఉండబోతుంది, కానీ మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అండ్ 31st డే మాకు అసలు ఎలా ఉంది, మేము ఎలా స్పెండ్ చేసామో డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. కటింగ్స్ అన్నీ ఫస్ట్ అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీకి కావాల్సింది, చికెన్కి కావాల్సింది, అండ్ అలాగే పన్నీర్ కర్రీ ఒకటి వండుతున్నాను, దానికి కావాల్సిన కటింగ్స్ అన్నీ ఒకటేసారి చేసేసాము. ఇంకా మళ్ళీ కట్ చేసుకోవడం అలాంటివి పెట్టుకోకుండా. అండ్ ఇక్కడైతే బిర్యానీ తాలింపు స్టార్ట్ చేశానమాట. అండ్ స్పైసెస్ అన్నీ దగ్గర పెట్టుకొని ఒకటేసారి వండుతున్నాను. అండ్ ఇప్పుడు వండే రెసిపీస్ అన్నీ 12 మెంబర్స్కి సరిపడగా వండుతున్నాను అనమాట. ఫస్ట్ బిర్యానీ ఎసరు పెట్టేసుకొని రైస్ అది బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసి, అండ్ ఆఫ్టర్నూన్ మేము తినడానికి కుకింగ్ అండ్ నైట్కి కావాల్సిన కుకింగ్ అన్నీ ప్యారలల్గా చేసుకుంటా ఉన్నాను. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది బాగా ఏంటి అంటే, వాళ్ళు వండుతున్నప్పుడు అన్నీ చూసి నేర్చుకున్నాను. అండ్ నేను వండుతూ కూడా నేర్చుకున్నాను, ఎక్కువ మందికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వేస్ట్ అవ్వకుండా ఎలా ప్రాపర్గా వండాలి అని చెప్పి. అండ్ ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది, అండ్ అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అండ్ రోటీ కూడా పెట్టానమాట ఈవినింగ్ టైంలో. మెనూలో రోటీ బిర్యానీ ఇది తింటే బాగుంటుంది అని చెప్పి మమ్మీ రోటీస్ చేస్తున్నారు. అండ్ స్నాక్స్కి అయితే ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించాను. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓ పక్క వేపేస్తున్నాను. అది ఆల్రెడీ రొయ్యల పకోడీ రెసిపీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, అది కూడా చేసేసాను. అండ్ చుట్టాలు అయితే వచ్చేసారు. చుట్టాలు అంటే ఎవరో కాదు, మా మావయ్య, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్ మా అక్క అండ్ వాళ్ళ పేరెంట్స్, మా అక్క వాళ్ళ పేరెంట్స్. ఇంకా న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరికి థ్యాంక్స్ పిలవగానే వచ్చారు. అండ్ మోస్ట్లీ పెద్దమ్మ గారు అసలు ఈ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్, కానీ మీరు కూడా జోష్ఫుల్ గా వచ్చారు. మీరు ఇలాంటివి చాలా చూసుంటారు, మీ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఫస్ట్ మా యంగ్ కపుల్స్ అందరికి మీతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మ్యారీడ్ లైఫ్ లో ఏమి ఉంటే బాగుంటది, ఏమి కొన్ని విషయాలు వదిలేసుకుంటే బాగుంటది, లైఫ్ మంచిగా లీడ్ అవుతుందో మీ ఇద్దరు మాకు కొన్ని టిప్స్ ఇవ్వండి. దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం.
సో అందరూ చక్కగా వినండి, మనకి యూజ్ఫుల్ అవుతుంది ఇవన్నీ. చెప్పండి. ఇక్కడ ముందు ఒకరికొకరు సంభాషించుకోవాలి. డాడీ అమ్మా అమ్మా రెడీ స్టార్ట్. చెప్పడానికి ఏం లేదు కానీ అందరం బ్యాలెన్స్గా ముందుకి ఆలోచించుకొని వెళ్తే బాగుంటుంది. తర్వాత పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి బాగానే. పెద్దల్ని అంటే ఏదో మాలాంటి పెద్దల్ని కాని పెద్దల్ని కాదు, ముందు అత్తగారిని మామగారిని తల్లిదండ్రుల్ని అలాగా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది. లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ముందుకు వెళ్తారు. వాళ్ళ సలహాలు సంపర్కాలు కూడా మీకు ఉంటాయి. అలాగే ఆస్తిపాస్తులు పంపకాలు కూడా బాగుంటాయి. బాబా ఎక్స్ప్రెషన్ చూడండి. క్లాప్స్ కొట్టండి. అది కూడా డాడీకి ఇష్టం. అందుకే ఏ పాట పడాలన్నా ప్రాక్టీస్ అయ్యారా? ఫోటో తీసుకున్నారు ఎప్పుడమ్మా కొట్టాడు మన్నయ్య? మా ఖుషి కూడా చున్నుదా కన్ను కొట్టరు
వాయిస్ చూస్తారేట్రా వాయిస్ అంటే కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు పైన పెట్టరు కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు పైన పెట్టరు ముట్టు ముట్టుగా గంట పెట్టరు గంట జరిగితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టే బట్టే బురు బొరు పెట్టే కట్టి బుట్టే కొట్టి తీరతాను రాముడు పతి కాగలనడియేనాడు ఆనాడు ఎవ్వరు అనుకోనిది మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రా ఎన్నెన్నో జన్మల మమత నాది ఒక్క క్షణం కావాలే చాలే ఇది చాలే వచ్చి వాళ్ళే ఇకపై తిరణాలే అలెబురుని అలెబురు ప్రేమ కోసమే ఆడదానికి మేఘాలు లేకున్నా నా పైన
రాగాలు తీసే శ్రోతల కోరిక మేరకు ఈరోజు ప్రోగ్రాంలో పాడబోతున్న వారు బొడ్డేటి మౌనిక. నువ్వేం పాడాలి? బొడ్డేటి మౌనిక గారు. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రోగ్రాంలో మొదటి చిటికలతో యాభై ఏమిరా. ఓకే, సో స్టార్టింగ్ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ గజవదన గజవదన గణరాజ జయ జయ గణరాజ జయ జయ గంగణేశ గౌరీ పుత్ర విఘ్నరాజ జయ జయ విఘ్నరాజ జయ జయ గురురాజ గురుమూర్తి సో యాక్చువల్ గా పేర్స్ కి పెట్టాను, మరి వీళ్ళిద్దరు కిడ్స్ కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం, మనందరికి ఒక అవగాహన ఉంటది. జస్ట్ 30 seconds. ఓకే, 1 minute అయితే ఛాలెంజ్ ఉండదు. 30 seconds లో నేను ఈచ్ ఒక్కొక్కరికి 5 పానీపూరి ఇచ్చాను. వాళ్ళు అది కన్నం పెట్టుకొని స్టఫ్ పెట్టుకొని వాటర్ లో ముంచుకొని కంప్లీట్ గా తినాలి. 30 seconds లో మరి అదే ఛాలెంజ్. ఇది టవల్తో ఆడే గేమ్. ఒక 2 పర్సన్స్ టవల్ని ఇంటర్లాక్ చేసుకొని దాని నుంచి మళ్ళీ మనం రిలీజ్ అవ్వాలన్నమాట. సో చాలా ట్రై చేసాం కానీ అసలు మా వల్ల కాలేదు ఇది. సో ఈ గేమ్ మీరు కూడా ట్రై చేసి మీకు అవుతుందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెరీ నైస్. అంతే ఫ్లోలో ఉన్నారు మీరు. అదే లాజిక్. రూపాయి నువ్వు లేదు ఆగమ్మా, వాళ్ళు బ్రెయిన్ పూర్తి స్థాయిలో వాడుతున్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మాయకి అయిపోయింది బ్యాటరీ. క్లాప్స్ కొట్టాలి. ఎలా అనుకోరా
రెండు వికెట్లు అవుట్. నా వికెట్ కూడా. జున్ను కొరియోగ్రాఫర్ అయిపోయాడు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.